జేపీ న్యూస్. డక్కిలి మండలంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు గురవుతోంది. అధికారులు ఉన్నారా లేరా అన్న అనుమానం ప్రజల్లో బలపడుతోంది. సమస్యలు వచ్చిన వెంటనే స్పందించాల్సిన మండల స్థాయి అధికారులు అనేక సందర్భాల్లో నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు మంచి అభిప్రాయం కలగాలంటే స్థానిక అధికారుల పనితీరు కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ వాటి అమలులో అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఫిర్యాదులను పట్టించుకోకపోవడం, సమయానికి స్పందించకపోవడం వంటి అంశాలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి. పై స్థాయి అధికారులు కూడా ఈ నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల కింది స్థాయి సిబ్బందిలో బాధ్యతారాహిత్యం పెరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యానికి వెంబలూరు పంచాయతీ పరిధిలోని కమపల్లి గ్రామం ఉదాహరణగా నిలుస్తోంది. గ్రామంలో తాగునీటి పైప్ పగిలిపోవడంతో డ్రైనేజీ నీరు అందులో కలుస్తున్న సమస్య నెల రోజులుగా పరిష్కారం కాలేదు. సుమారు 400 ఇళ్లకు తాగునీరు అందించే ఈ లైన్ ద్వారా కలుషిత నీరు రావడంతో గ్రామ ప్రజలు అదే నీటిని వినియోగించాల్సి వస్తోంది. ఇప్పటికే జ్వరాలు వంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నప్పటికీ పంచాయతీ సిబ్బంది మరియు అధికారులు స్పందించకపోవడం ప్రజలను ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగితే ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పని చేసినా చేయకపోయినా జీతం వస్తుంది అన్న భావనతో వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా పై స్థాయి అధికారులు స్పందించి కమ్మపల్లి సమస్యను అత్యవసరంగా పరిష్కరించడంతో పాటు నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.